శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ఈరోజు మనం సెప్టెంబర్ 8 ముఖ్యంగా సోమవారం చంద్రగ్రహణం తర్వాత రోజు. ఈరోజు మీరు అసలు ఊహించకూడదండి. కుంభరాశి వారు అసలు ఎన్నడూప్పుడు లేనిది కూడా మనకి ఈ రోజున సెప్టెంబర్ 25 8వ తారీఖున సోమవారం జరగబోయేటువంటి చంద్రగ్రహణం కుంభరాశి మీద చూపబోయేటువంటి ప్రభావాలు. వీటి గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే గ్రహణం సర్వ రాశులలో ప్రభావాన్ని చూపిస్తుంది. కానీ కుంభరాశి వారికి ప్రత్యేకంగా ప్రబలంగా ప్రభావితం పడుతుంది. ఈ గ్రహణం వల్ల కుంభరాశి మీదకి వచ్చేటువంటి చెడు ప్రభావాలే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇది మన రాశిలోనే జరుగుతుంది కనుక మన రాశి వారు ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ కుంభరాశి వీరిపై ఏ విధమైనటువంటి ప్రభావాలు, చెడు ప్రభావాలు చూపిస్తుంది? అదేవిధంగా చంద్రగ్రహణం వల్ల కుంభరాశి వారికి వచ్చేటువంటి అనుకూల అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అసలు ఈ యొక్క గ్రహణం తర్వాత వీరు చేయవలసినటువంటి పనులేమిటి? ఈరోజు వీరు ఏ విధంగా ఉదయం కాడ నుంచి కూడా చేయాల్సినటువంటి అవకాశాలు, వీరికి ఏ రంగాల వారికి కొంచెం అభివృద్ధికరంగా మారబోతుంది అనేది కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి ముఖ్యంగా కుంభరాశి వారు ఎవరైనా ఉంటే లేదా మీ స్నేహితులున్నా, మీ బంధువులకున్న ఈ వీడియోని తప్పక షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని పూర్తి వరకు చూడండి. అప్పుడే మేము మీకేం చెప్తున్నామో క్లియర్‌గా అర్థమవుతుంది. ఇక మనం చూస్తే ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ 7 ఆదివారం రాత్రి 9:30 నుంచి తెల్లవారుజామున అనగా సెప్టెంబర్ 8 సోమవారం తెల్లవారుజామున 3:30 వరకు కూడా ఈ యొక్క రాహుగ్రస్త చంద్రగ్రహణం బ్లడ్ మూన్‌గా అంటే ఆరెంజ్ కలర్‌లో, ఎరుపు రంగు కలర్‌లో 2 మిక్స్ చేసి ఒక ఎర్రటి రంగుగా ఏర్పడుతుంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం అని అనుకోవాలి. ఎందుకంటే ఇది కుంభరాశిలోనే ఏర్పడడం అనేది మరి మన అదృష్టమో, మరి మన దరిద్రమో గాని ఇది పూర్తిగా మనపై ఎక్కువగా ప్రభావాన్నయితే చూపిస్తూ ఉంటుంది. ఇది ముఖ్యంగా ఈ రాశిలో ఏర్పడడం వల్ల వీరికి కొద్ది ప్రత్యేకమైనటువంటి ఫలితాలు ఉన్నా సరే, వీటిని కొద్ది జాగ్రత్తగా వీరు చూసుకొని ఫాలో అయితేనే వీరికి అదృష్టం కలిసొస్తుంది. ఏముందిలే మనకి ఎప్పుడూ దరిద్రమేలే, మనకి భగవంతుడు మన యందు ఉన్నాడులే అనుకుంటే అది మీరు పొరపాటే. కాబట్టి ఈ రోజున కుంభరాశి వారికి చంద్రగ్రహణం అనుకోని పరిణామాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. కానీ సరైన జాగ్రత్తలు తీసుకుంటే మీరు శుభ ఫలితాలు కూడా పొందవచ్చు. ఇక ముఖ్యంగా ఉదయాన్నే లేవగానే 3:30 కల్లా అయిపోతుంది గనక చంద్రగ్రహణం వీలైనంత వరకు 4 గంటల నుంచి గాని, లేకపోతే 4:30 లోపులో లెగవండి ఉదయాన్నే. లేదా 6 గంటలకు లేసినా ఇబ్బందేం లేదు. ఇక ఈ యొక్క ప్రభావం మీపై లెగవంగాల్నే ఉదయాన్నే శుభ్రంగా స్నానం చేయాలి. ఆ ఉప్పు కలిపినటువంటి నీటితో స్నానం చేయాలి. ఎందుకంటే మనలోని మలినాల్ని ఆల్రెడీ ఈ యొక్క రాహు మనల్ని మింగేస్తున్నాడు కనుక ఈ కుంభరాశి వారిపైన ఎక్కువగా ఉంటుంది కనుక ఈ ప్రభావం వీరిపై ఎక్కువ ఉంటుంది కనుక ఖచ్చితంగా ఉప్పు కలిపినటువంటి నీటితో స్నానం చేయాలి. ఇవి దోషాలను తొలగిస్తుంది. అలాగే మీరు అందులో కుదిరితే తులసి ఆకులు వేసుకోవడం వల్ల మరింత శ్రేష్టంగా ఉంటుందన్నమాట. ఇక గురువు గారి పూజలు కానీ, లేదా శని పూజలు కానీ చేయాల్సిన అవకాశం ఉంది. ఎందుకంటే కుంభరాశి వారికి అధిపతి శని. కాబట్టి శని గాయత్రి మంత్రాన్ని జపించాలి. దత్తాత్రేయ స్వామి వారి పూజ కూడా చేయడం చాలా శుభకరంగా ఉంటుంది. ఇక అలాగే ఈ యొక్క గ్రహణం తర్వాత రోజున మీరు చూస్తే నల్ల బట్టలు కానీ, నల్ల శనగలు లేదా నల్ల నువ్వులు దానం చేస్తే శని యొక్క అనుగ్రహం అనేది మీకు లభిస్తుంది. ఇక విద్యార్థులకు కానీ పుస్తకాలు దానం చేస్తే మరింత ఫలితం దక్కుతుంది. ఎందుకంటే ఈ రోజున ఈ యొక్క శని ప్రభావం అనేది మనపై ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం కూడా మనపై ఎక్కువగా ఉంటుంది. అందువలన ఈరోజు విద్యార్థులకు పుస్తకాలు దానం చేయడం మంచిది. ఈ గ్రహణం తర్వాత వెంటనే పెద్ద పెట్టుబడులు పెట్టకూడదు. లాభాలు ఆలస్యంగా వచ్చినా నష్టాలు దూరమవుతాయి. ఇక కుటుంబంలో గాని ఆర్థిక అపార్థాలు పెరగడం, సహనం చూపించాలి. మానసిక ఒత్తిళ్లు తగ్గించేందుకై యోగా, ధ్యానం చేయాలి. అదే విధంగా ఈ రోజున మనం చూస్తే ఇంట్లో కూడా శుభ్రంగా ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని, అలాగే మీకు గ్రహణం సమయంలో ఈ వీడియో మీకు చూసేటప్పటికి మీకు గ్రహణం కూడా అయిపోతుంది కొంతమందికి. అయితే ఈ గ్రహణ సమయంలో ముందుగా చూసేవారికి ఏంటంటే గ్రహణ సమయంలో ఖచ్చితంగా మీరైతే ఎటువంటి ఆహారాలు తినకూడదు. మినిమం 9 గంటల ముందు నుంచి కూడా ఎటువంటి ఆహారాలు, పానీయాలు ముట్టుకోకూడదు. ఒకవేళ పానీయములు ఖచ్చితంగా తాగాలి కాబట్టి అందులో తులసి ఆకులు పెట్టుకోండి. ఖచ్చితంగా మీరు నిల్వ ఉంచుకునేటువంటి వస్తువులలో బియ్యపు గాని, లేదా ఫ్రిడ్జ్‌లు గాని అలాంటి వోట్లల్లో దర్భ అనేది మనకు దొరుకుతుంది బయట కొట్లల్లో. అలాగా పచారీ షాప్‌లో దొరుకుతుంది. ఆ దర్భాన్ని తెచ్చుకొని మీరు లేదా గుళ్ళో పూజారి దగ్గరైనా దొరుకుతుంది. దర్భాన్ని తెచ్చుకొని మీరు అలా పెట్టుకోవడం వలన మీకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలొస్తాయి. ఎటువంటి చెడు దోషాలు, చెడు ఇబ్బందులైతే తొలగవు.
కానీ తప్పకుండా చంద్రగ్రహణంలో నిల్వ ఉండేటువంటి వస్తువులు అసలు అప్పటిదాకా ఎటువంటి వస్తువులు నిల్వ ఉంచుకోకండి అసలు మెయిను. కానీ నిల్వ ఉన్నాయి తప్పలేదు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాటిని మీరు అస్సలు తినకూడదు. ఎందుకంటే ఆ యొక్క ప్రభావం అనేది ప్రతి ఇంటిపై, ప్రతి ఒక్క గదులలో, ప్రతి ఒక్క గోడల మీద ఉంటుంది కనుక, ఆ ప్రభావం వల్ల మీపై కొద్దిగా ఆహారం కూడా విషమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ రోజున మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మరింత అద్భుతంగా అయితే ఉంటుంది. ఇక కుటుంబంలో కూడా ఈ రోజున మీరు చూస్తే ఈ యొక్క చంద్రగ్రహణం వల్ల కుంభరాశి వారిపైన ముఖ్యంగా ముఖ్యమైనటువంటి పనులు నిలిచిపోతాయి. తర్వాత రోజు ఈరోజు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. చంద్రగ్రహణం సెప్టెంబర్ 8 తర్వాతన. ఈ రోజున ఆర్థిక ఇబ్బందులు ఈ చంద్రగ్రహణం మీపై ఉండటం వలన కుంభరాశి వారిపై వచ్చేటువంటి చెడు ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే, అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. అప్పులు పెరిగే ప్రమాదం ఉంది. పెద్ద పెట్టుబడుల వల్ల ఆర్థిక ఇబ్బందులు ఈరోజు చాలా వరకు సమస్యలొచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. పెద్ద పెట్టుబడులు మానేయాలి మీరు ఈరోజు. ఏ ఆర్థిక ఒప్పందాలు చేయకూడదు ఈ 2, 3 రోజులు కూడా. గ్రహణం అయిపోయింది కదా! ఈరోజు చేయొచ్చు అని అనుకోకూడదు. అలా కూడా చేయకూడదు. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలొస్తాయి. మానసిక ఒత్తిళ్ళు, అలసటలు, నిద్ర సమస్యలు, తర్వాత శ్వాస సంబంధించినటువంటి ఉద్రేకాలు వచ్చేటువంటి అవకాశాలున్నాయి. ముఖ్యమైనటువంటి పనులు నిలిచిపోతాయండి. అలాగే ఉద్యోగ సంబంధించినటువంటి వ్యవహారాల్లో జాప్యము, అసౌకర్యాలు కలుగుతాయి. ఇక మీకు దీని వలన కొద్దిగా మానసిక ఒత్తిళ్ళు, మానసిక ఇబ్బందులు గూడా పెరిగి మిమ్మల్ని మరింత ఇబ్బందుల్లోకి తోసేసేటువంటి అవకాశాలు కూడా బలంగా కనపడుతున్నాయి. ఇది కుంభరాశి వారిపై. ఇక ఈ యొక్క చంద్రగ్రహణం వల్ల వీరికి రానున్న రోజులలో కూడా వీరిపై వచ్చేటువంటి అనుకూలమైనటువంటి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయంటే, ఈ చంద్రగ్రహణం నాడు గాని మీరు ప్రతిరోజు కూడా ధ్యానము, జపం చేయడం వల్ల మీకు మానసిక శాంతి అనేది పెంపొందించుకోవడం జరుగుతుంది. నెమ్మదిగా ఆలోచించడం వల్ల సమస్యలకి మంచి పరిష్కార మార్గాలు దక్కుతాయి. ఇక సహాయ సహకారాలు కూడా మీకు చిన్న మొత్తంలో అవసరమైనటువంటి ఆర్థిక సహకారం, మంచి వ్యక్తుల ద్వారా సహకారం అనేది దక్కుతుంది. అంటే మంచి వ్యక్తుల పరిచయాలు జరుగుతాయి. మీకు సహాయం చేసేందుకై కొంతమంది సిద్ధంగా ఉన్న వ్యక్తులు కూడా కనిపించడం జరుగుతుంది ఈ యొక్క చంద్రగ్రహణం వలన. అయితే ఈ వ్యక్తిత్వ వికాసం కూడా మీకు మరింత పెరుగుతుంది. అంటే అంతర్ముఖంగా బలపడే అవకాశాలున్నాయి. నెమ్మదిగా అవగాహన పెంచితే మంచి నిర్ణయాలు తీసుకోవడం లభిస్తాయి. కాబట్టి ఈ రోజున గ్రహణ సమయంలో మీరు గనక ఈ వీడియో గ్రహణ సమయంలో చూస్తున్నట్లుగైతే, గ్రహణ సమయంలో ఉపవాసం చేయడం మంచిది. సర్వేశ్వరాయ నమః లేదా గాయత్రి మంత్రాన్ని పఠించాలి. అదే విధంగా ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని పఠించాలి. మీరలా చేస్తే మరింత ఉత్తమంగా ఉంటది. కనీసం 108 సార్లైనా జపించడం మంచిది. పిల్లల చేత కూడా జపించండి. శుభ్రంగా స్నానం చేసి శుభవస్త్రాలు ధరించండి. కొత్త ఉద్యోగం, ఆర్థిక పెట్టుబడుల్లో ఒప్పందాలేమైనా ఉంటే వాయిదా వేసుకోండి. అనవసరమైన ఖర్చులు చేయకూడదు. కుటుంబంలో సభ్యుల మధ్య మృదువుగా మాట్లాడడం చేయండి. ఎందుకంటే ఇది మీకు ఈ సెప్టెంబర్ 8 సోమవారం నాడు జరగబోయేటువంటి చంద్రగ్రహణం తర్వాత రోజున మీకు ఖచ్చితంగా చెడు ప్రభావాలు ఎక్కువగా అధికంగా చూపబడుతుంది. ఎందుకంటే ఆర్థిక ఒత్తిడిలో గాని, అనారోగ్య సమస్యలలో గాని, లేదా కుటుంబ విభేదాలలో కానీ అనూహ్యమైన ఆటంకాలు కలిగి మీకు మరింత ఇబ్బందయితుంది. కాబట్టి ఈరోజు తప్పక జాగ్రత్తగా ఉండడం మంచిది. గ్రహణం అయిపోయింది కదా అని మీరు ఎలా పడితే అలా ఉండకూడదు. తర్వాత రోజు కూడా జాగ్రత్తగా ఉండాలి. అలా ఉంటేనే మీకు మరింత అద్భుతంగా ఉంటుంది. అదే విధంగా మీ యొక్క జీవితంలో గాని, మీ యొక్క లైఫ్‌లో గాని, మీరు అనుకున్నటువంటి పనులలో గాని ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇక ఈరోజు మీరు చూస్తే ఈ రోజున ఏ రంగంలో వారికి కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదో కూడా ఇప్పుడు చెప్తాను. ముఖ్యంగా చూస్తే ఈ యొక్క సెప్టెంబర్ 8 ఆర్థిక రంగంలో ఉండేవారికి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు ఎటువంటి పెట్టుబడులు చేయకూడదు. 8వ తారీఖున కూడా. కొత్త ఆర్థిక ఒప్పందాలు చేయకూడదు. అప్పులు తీసుకోవడం చేయకూడదు. మినహాయింపు లేని ఖర్చులు చేయడం వదలాలి. అప్పులు ఇవ్వచ్చు. అప్పులు వాళ్ళకి తిరిగి చెల్లించొచ్చు. అప్పులు ఇవ్వకూడదు. అలాగే స్వల్ప స్థాయిలో ఆర్థికంగా లావాదేవీలు మాత్రమే చేయడం మంచిది. ఇక ఉద్యోగం, వ్యవసాయ రంగాల్లో కూడా మరి కొత్త ఉద్యోగాలు, అవకాశాలు మరియు ప్రాజెక్టులు మొదలుపెట్టడం వాయిదా వేసుకోండి. ఇక ప్రస్తుతమైనటువంటి పనులలో గాని సహచరులతో గొడవలొద్దు. ముఖ్యమైనటువంటి సమావేశాలు, ఒప్పందాలు మీరు ఆలోచనలు కలిగించక ముందే వాయిదా వేయడం మంచిది. ఇక ముఖ్యంగా చూస్తే జీవిత భాగస్వామి విషయంలో కూడా కొన్ని చికాకులు, ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి కుటుంబ సభ్యుల అసహనం, అనుమానం పెరగడం, మృదువుగా మాట్లాడడం చాలా ముఖ్యం. ఇక చిన్న మాటల వల్ల పెద్ద గొడవలు జరగకుండా వ్యవహరించాలి. ఈరోజు స్నేహితులకు, పరిచయులకు మధ్య తేడాలు చేసుకోవటం మంచిది. ఇక ఆరోగ్యపరంగా జాగ్రత్తలు చెప్పాను. ఇక ఈరోజు ధ్యానం మంచిది. అలాగే కొన్ని అనేకమైనటువంటి ఫలితాలు కూడా మీకోసం ఉపవాసం చేయడం మంచిది. ధ్యానం చేయడం మంచిది వల్ల మీకు మరింత అద్భుతంగా అయితే ఉంటుంది. ఖచ్చితంగా కుంభరాశి వారికి అంతే మంచి జరగాలని, ఈ యొక్క గ్రహణం సంబంధించినటువంటి నియమాలు పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పాటిస్తే మీకు మరింత అద్భుతంగా ఉంటుంది. పాటించకపోతే ఇబ్బంది పడతారు. ఇది ఫైనల్‌గా. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను.
ఇంకా ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడితే లైక్ చేయండి. మరి మరి పూర్తిగా మరి మీరు కుంభరాశి వారైతే 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి జాగ్రహణ ఫలితాల కోసము మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరి ధన్యవాదాలు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.